శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము 17, 18, 19, 20 శ్లోకములు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. వీరిద్దరేగాక మరొక్క ఉత్తమ పురుషుడు కలడు, అతనిని పరమాత్ముడందురు. నాశరహితుడగు ఆ ప్రభువు ఈ 3 లోకములను ప్రవేశించి భరించుచున్నాడు. యస్మాచ్చరమతీతోహం అచ్చరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమా. చరభూతములకు వేరై అచ్చర ప్రకృతికి హెచ్చై ఉండుట బట్టి నన్ను లోకములను వేదములను పురుషోత్తముడని పేర్కొన్నవి. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. మూఢబుద్ధిని వదలి నన్నిట్లు పురుషోత్తమునిగా తెలిసికొనినవాడు అన్నియూ తెలిసినవాడై అర్జున ఎల్ల విధములా నన్ను సేవించువాడవుచున్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యక్ష భారత. భారతవీరా, మిగుల గోప్యముగు శాస్త్రమును నీకు చెప్పితిని. దీని నెరిగినవాడు బుద్ధిమంతుడు, అతడు కృతార్థుడు కూడా. ఓం తస్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15వ అధ్యాయః.